అని ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్రిప్స్ వచ్చినాయి అన్నారు సార్. ట్రిప్స్ కోసం అని చెప్పి దాని నుంచి వచ్చే వాసన పంట వచ్చి 6 సార్లు తీసుకొచ్చండి సంవత్సరానికి. ఇది మనకు వచ్చేసింది సార్. ఇవన్నీ కూడా ఈ రెడ్ రైస్ సార్ బాబాయ్ గారు అని చెప్పి వ్యవసాయం ఆఫీసర్ అనేది నిన్న కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మన దగ్గర బిర్యానీకి వచ్చాం. లైట్ పాలిష్ పట్టుకుంటే రెడ్ రైస్తో ఇప్పుడు బిర్యానీకి కావాలంటే మనం నాటు బాస్మతి కూడా పండినప్పుడు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. పిల్లప్ సాంబార్ ఒక వెరైటీ ఉంది. వేసేటటువంటి పంట ఆ పంటని ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడున్న ఎలేనో ఒక రకంగా వర్షపాతాన్ని తగ్గిస్తుంది, రైస్ మిల్లుని పెంచుతుంది. మరి దిగుబడి తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈరోజు జిల్లా స్థాయిలో మా జిల్లా అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా మరి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక కిసాన్ మేళ అంటే రైతాంగాన్ని అందరినీ కూడా పిలిపించి అన్ని కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా జిల్లా 7 కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా రైతులు వచ్చారు. వారు కూడా ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ వారి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దీని తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఇలాంటి మేళను ఒకటి ఏర్పాటు చేసి అక్కడున్న రైతాంగాన్ని కూడా ఒక విస్తృత పరిధిలో అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఆలోచన. ఏది ఏమైనా రైతును కాపాడుకోవడం ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఎందుకంటే రైతు అన్నం పెట్టేటటువంటి ఒక ధార్మికుడు కాబట్టి ఆయనకు ఇబ్బంది కలగకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాని మేరకే ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి మెలకువలు ఏమేమి ఉన్నాయో అన్ని విషయాలు కూడా తెలియజేయడానికి ఈరోజు జిల్లా స్థాయిలో కిసాన్ మేళాని ఏర్పాటు చేశారు.